మహాభారతంలో మీరు ఏ యోధుడిలా ఆలోచిస్తారో మీ బర్తమంతును చూసి చెప్పొచ్చు. జనవరిలో యుధిష్ఠు, మీరు ధర్మానికి ముందు ఎవరిని లెక్క చేయరు. ఫిబ్రవరిలో దుర్యోధనుడు, మీరు చాలా బలవంతుడై ఉంటాడు అండ్ వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు. మార్చిలో భీష్ము, మీరు ఒక్కసారి ఎవరికైనా మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడు. ఏప్రిల్లో సహదేవ్, మీరు ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్కువ ఉంటాయి. మేలో అశ్వత్థామ, మీరు చాలా స్కిల్ఫుల్ అయినప్పటికీ ఆ స్కిల్స్ ని సరైన ప్లేస్ లో యూజ్ చేయలేకపోతుంటారు. జూన్ లో బలరాం, మీకు కోపం ఎక్కువ అండ్ మీ బలం ముందర ఎవ్వరూ గెలవలేరు. జూలైలో ద్రోణాచార్య, వీళ్ళు ఎలా అంటే వీరికి చాలా తెలివి ఉంటుంది, వీరితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆగస్ట్ లో అర్జునుడు, మీరు ఏ గోల్ అయితే ఏం చేశారో వాటిని చేసి చూపిస్తారు, వీరికి ఫోకస్ అనేది చాలా ఎక్కువ ఉంటారు. సెప్టెంబర్ లో శ్రీకృష్ణుడు, ఇక చెప్పాల్సిన అవసరం లేదు, తెలివిలో, బలంలో, ప్రేమలో అండ్ ఎదుటివారి ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. అక్టోబర్ లో భీమా, మీరు చాలా బలంగా ఉంటారు, వన్స్ మీరు ఏదైనా అనుకుంటే అది ఎవ్వరు ఆపలేదు. నవంబర్ లో శకుని, మీరు మీ గోల్ ని రైట్ వేలోనైనా రాంగ్ వేలోనైనా ఎలాగైనా గెలవాలని అనుకుంటారు. డిసెంబర్ లో కర్ణుడు, మీలో చాలా టాలెంట్ ఉంటుంది కానీ ఎదుటి వారిని ఈజీగా నమ్మేస్తారు. మీరు ఏ బర్తమంట్లో పుట్టారో కింద కామెంట్ చేయండి.